చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయుగుండం ఎఫెక్ట్తో మంగళ బుధవారాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ హెచ్చరిక. పండగ పూట వర్షాలు ఆందోళనలో వ్యాపారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న వాగులు వంకలు పొంగిపొల్లుతున్నాయి. భారీ వర్షాలు రాష్ట్రంలో జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపచేశాయి. హైదరాబాద్లో మూసీ నది మహోగ్ర రూపం దాల్చడంతో నగరవాసులు వణికిపోతున్నారు. 45 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా వరద ప్రవాహం పెరగడంతో నగరంలోని కీలక ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. చాదర్ఘాట్లోని లో లెవెల్ వంతెన పైనుంచి ఏకంగా 6 అడుగుల మేర వరద నీరు పారింది. డ్రోన్ల సహాయంతో సహాయక చర్యలందించారు అధికారులు. రాబోయే 2 రోజులు మరింత ప్రమాదకరమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండం ప్రభావంతో వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో అయితే జంట జలాశయాలు నిండుకుండలా మారడంతో 15 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. దీంతో మూసీ నదికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నదీ పరివాహక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఇలా ఒక్క మూసీనే కాదు, గోదావరి, కృష్ణా నదులు కూడా ఉప్పొంగాయి. అలాగే వాగులు వంకలు కాలువలు ప్రమాదకరంగా మారి ప్రాణ నష్టం కూడా సృష్టించాయి. ఇక ఆస్తులు, పంట నష్టం లెక్క లేకుండా పోయింది వాటికి. ఇక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లుగా వాతావరణ శాఖ చెప్తోంది. వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. మరోసారి ఇరు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అలర్ట్గా ఉండాలని కూడా అధికారులు సూచించారు. మళ్లీ అల్పపీడనం, భారీ వర్షాలు అంటే వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజలను కంగారు పెట్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కారణంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని కూడా ఐఎండీ చెప్తూ ఉంది. పండగ సమయంలో వర్షాలు పడితే వస్త్ర వ్యాపారం, పూల వ్యాపారాలతో పాటు ఇతర వ్యాపారాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతుంది. పండగ ముందు భారీ వర్షాలంటే వ్యాపారం తగ్గి తీవ్రంగా నష్టపోతామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వ్యాపారస్తులు. పండగ సీజన్ కావడంతో వరుణదేవుడు కాస్త శాంతిగా ఉండాలని కూడా వ్యాపారులు దండం పెట్టుకుంటున్నారు.